ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ రోజు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చికెన్ నూడిల్స్ అనమాట. నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నానని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి. బట్ ఈరోజు అవన్నీ పట్టించుకోకుండా కొంచెం చికెన్ నూడిల్స్ చేసుకొని, అది కూడా నేను 6 దాటాకే తిన్నాను. చూడాలి రేపటికి ఎంత వెయిట్ నేను లూజ్ అవుతానో గెయిన్ అవుతానో తెలీదు. సో జస్ట్ అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చికెన్ నూడిల్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. చికెన్ నూడిల్స్ కోసం నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ కొంచెం తీసుకున్నాను. అండ్ దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. మీరు ఇంకా ఎక్కువ స్పైసీ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాలి. వీలైతే 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఉంటే చికెన్కి బాగా పట్టి బాగుంటుంది టేస్ట్. లేదు అంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా మనం ఇలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 1.5 అవర్ అలా చికెన్కి పట్టించి. అండ్ ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేయడం కోసం నేను స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకున్నాను. అది హైలో పెట్టుకున్నాను. నేనైతే యూస్ చేస్తున్నాను ఈ నూడిల్స్ వెజిటేరియన్ నూడిల్స్. మీరు ఏ నూడిల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే 5 నూడిల్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ అయితే కంప్లీట్గా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఇలా వాటర్లో ఉంటుండగానే మనం కొంచెం నూడిల్స్ అన్నిటినీ కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు పొడి పొడిగా వస్తుంది, మనకి తొందరగానే అయిపోతుంది. ఎక్కువసేపు ఉంటే మనకి పేస్ట్లా అయిపోతాయి, డ్రైగా రాదనమాట నూడిల్స్. సో మనం వేసిన ఒక 1 మినిట్కే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే అవి బాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో మనం అలా డివైడ్ చేసిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్నాక ఒకసారి అయితే అటు ఇటు కలుపుకోవాలి. అండ్ దాని మీద కొంచెం చల్లని వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. అండ్ మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అంటికిపోకుండా అనమాట. అప్పుడు కొంచెం మనకి డ్రైగా ఉంటుంది మనం వండే వరకు కూడా. అండ్ ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నూడిల్స్ మనం వండేటప్పుడు ఇలాంటి బౌల్స్ అయితే కొంచెం కలయిలా ఉంటాయి కదా, ఆ షేప్లో పెద్ద బౌల్స్ అయితే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. అండ్ నూడిల్స్ కూడా బాగా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అలా ఒక 2-3 మినిట్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. సో కంప్లీట్గా మనకి చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. సో 15 మినిట్స్ అయితే నేను చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ అండ్ రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్. మీరు ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో వాటిని కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా చికెన్ నూడిల్స్కి డీప్ ఫ్రై చేసుకుంటారు కదా చాలామంది చికెన్, బట్ డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా చికెన్ని ముందు మనం ఫ్రై చేసేసుకొని దానిలో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే. సో హెల్త్కి కూడా కొంచెం మంచిదన్నమాట డీప్ ఫ్రై కాకుండా. అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ యాడ్ చేసుకోగానే మనం మిక్స్ చేసుకోకూడదు, బాగా రాదనమాట. ఒక 1 మినిట్ అలా వదిలేస్తే ఎగ్ కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఏంటంటే అప్పుడు కొంచెం ఎగ్ పూరట్లాగా వస్తుందన్నమాట, బాగుంటుంది అలా అయితే. ఎగ్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను కొంచెం. ఈ టైంలో మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1 కప్పు. సో వెనిగర్ తర్వాత మీరు కావాలనుకుంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయటం లేదు. అండ్ దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చిల్లీ సాస్ అంతా అయిపోయింది. సో మొత్తం కూడా నేను యాడ్ చేసుకున్నాను. అండ్ చిల్లీ సాస్ తర్వాత నేను 1 కప్ క్యాబేజీ యాడ్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ ఎప్పుడు కూడా చాలా సన్నంగా తరుక్కోవాలి నూడిల్స్ కోసం. అండ్ అది లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నూడిల్స్ కోసం అనమాట. అండ్ ఇక్కడ నేను మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను నార్మల్గా వెజిటబుల్ నూడిల్స్ చేసిన మ్యాగీని కూడా నేను నూడిల్స్ లాగే చేస్తాను, వాటర్లో అయితే చేయను అనమాట. సో అందులో కూడా నేను మ్యాగీ మసాలా యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నూడిల్స్ యాడ్ చేసుకున్నాక మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి నూడిల్స్ని. అవన్నీ బాగా నూడిల్స్కి పట్టేలాగా కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 3-4 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి నూడిల్స్ని. నూడిల్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా నేను ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాను నూడిల్స్ని. సో ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ నూడిల్స్. అంతే, యమ్ చికెన్ నూడిల్స్ రెడీ.
సో దానిలో మనం కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు అండ్ మీకు ఇష్టమైతే టమాటా సాస్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. చూసారు కదా చికెన్ నూడిల్స్ రెసిపీ. ఆల్రెడీ నేను డిన్నర్ తినేసాను. మా కిడ్స్ కూడా అయిపోయింది. మా డిన్నర్స్ అయిపోయాయి యాక్చువల్గా. ఒకవేళ మీరు ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.